Hello everyone, welcome to my channel. We are going to start set number 6 SSC CGL 2024 అంటే లాస్ట్ ఇయర్ జరిగిన SSC CGL ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో దిస్ we will be completing our 6th set. ఓకే, ఒక ముందు సెట్స్ కూడా చూడండి. సో కొన్ని సెట్స్ ఏమో టఫ్ గా ఉన్నాయి, కొన్ని సెట్స్ చాలా ఈజీగా ఉన్నాయి. ఈ సెట్ అయితే చాలా ఈజీ. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యూ ప్రిపేర్ యువర్ వొకాబులరీ విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్చర్స్ ఆర్ సమ్ రూట్ వర్డ్స్. చాలా ఈజీగా ఉన్నాయి. సెట్ ఎవరైతే రాసారో వాళ్ళకి మంచి మార్క్సే వచ్చి ఉంటాయి. ఓకే, సో లెట్ us బిగిన్ విత్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అడిగాడు. దేనికి? ఎవాల్యుయేట్. ఓ నౌ సి, ఎవాల్యుయేట్ ఎంత కామన్ వర్డ్. దీన్ని కూడా మన క్వశ్చన్ లో ఇచ్చాడు. ఎవాల్యుయేట్ అంటే ఏంటి? అసెస్ చేయడం, అంతే. యూనిటీ కాదు, మిస్కోట్ కాదు, మిస్జడ్జ్ కూడా కాదు. సినోనిమ్ అడిగాడు కాబట్టి సో ద ఫస్ట్ ఆన్సర్ అసెస్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉందా, పాసివ్ వాయిస్ లో ఉందా? చూడండి, హిస్టోరియన్స్ అస్ అంటే ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది అంటే ఇదేంటి? వాయిస్ లో ఉన్నట్టు. ఏం చెప్పారు అనేది మనకి ఇదంతా చూడండి. హిస్టోరియన్స్ టెల్ us హౌ దిస్ కంట్రీ వాస్ డివైడెడ్ ఇంటూ 3. వాళ్ళు చెప్పింది ఏంటి అనేది నేను ఇక్కడ బ్రాకెట్ లో పెట్టాను అనమాట. హిస్టోరియన్స్ టెల్ us చెప్పారు వాట్. ఓకే, సో దీన్ని మనం చేంజ్ చేయకూడదు. ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కదా, దీన్ని కదా మనం చేంజ్ చేయాల్సింది యాక్టివ్ నుంచి పాసివ్ లోకి. ఓకే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారిపోతుంది. దెన్ హిస్టోరియన్స్ టెల్ us అనేది ఏ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆప్షన్ చూడండి, హ్యావ్ బీన్ అని ఉంది. హ్యావ్ బీన్ క్వశ్చన్ లో హ్యావ్ హ్యాజ్ ఉంటే ఆన్సర్ లో హ్యాజ్ హ్యావ్ ఉండాల్సిందే. అందుకని క్వశ్చన్ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ని మనం తీసేసాం. అస్ కాస్త ఇక్కడ ఏం మారుతుంది అంటే విఆర్ టోల్డ్, విఆర్ టోల్డ్, విఆర్ టోల్డ్. ఎస్, ఎందుకంటే ఇదే కరెక్ట్. సింపుల్ ప్రెజెంట్ ని మనం చేంజ్ చేస్తున్నప్పుడు ఈజ్ ఆర్ యామ్ అనేది వస్తుంది. సో వి కాబట్టి ఆర్ రావాలి ఖచ్చితంగా. కానీ ఏం చేశాడు, ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చెప్పారు అనేది బ్రాకెట్ లో ఉంది కదా, దాన్ని కూడా మార్చాడు అనమాట. ఇక్కడ చూడండి, వాస్ డివైడెడ్ కాస్త డివైడెడ్ అన్నాడు. అసలు ఇది తప్పే. ఓకేనా, నెక్స్ట్ చూడండి. అలాగే ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్ డివైడెడ్ అన్నాడు. క్వశ్చన్ లో హ్యాస్ హ్యావ్ ఉంటే ఆన్సర్ లో కూడా హ్యాస్ హ్యావ్ ఉండాలి. సో ఇది మనకు తప్పు ఆన్సర్. అర్థమవుతుంది కదా. ఏం చెప్పాడు అనేది ఆల్రెడీ బ్రాకెట్ లో ఉంది. ఈ బ్రాకెట్ లో ఉన్నది పాసివ్ వాయిస్. బ్రాకెట్ లో ఉన్నది పాసివ్ వాయిస్. ఎందుకు? వాస్ డివైడెడ్ అని అంటున్నాడు. వాస్ డివైడెడ్ అంటే వాస్ తర్వాత V3 అనేది నువ్వు టెన్సెస్ లో ఎక్కడైనా నేర్చుకున్నావా? నేర్చుకోలేదు. సో ఈ సెంటెన్స్ లో ఏదైతే ఉందో అదంతా పాసివ్ వాయిస్ లో ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ నువ్వు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసుకోవాలి. సో అందుకని వాస్ డివైడెడ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, మెకానికల్ అన్న వర్డ్ కి యాంటనిమ్ అడిగాడు. మెకానికల్ అన్న వర్డ్ కి మెకానికల్ అంటే ఏంటి? మషీనే కదా. ఎస్ ఆర్ నో? మషీన్. ఓకే, దీనికి యాంటనిమ్ కావాలి. ఈల్డింగ్, ఆటోమైజ్డ్, మాన్యువల్, సరోగేటా? ఈజీగా చెప్పొచ్చు. మాన్యువల్. మాన్యువల్ అంటే ఏంటి? మ్యాన్ మేడ్. మానస్ అన్న రూట్ వర్డ్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, మానస్ అంటే మనిషి అని అర్థం. మ్యాన్ మేడ్. సరోగేట్ అంటే ఏంటి? రీప్లేస్మెంట్. సరోగేసీ మనకు తెలుసు కదా. రీప్లేస్మెంట్ కి సంబంధించిన వర్డ్. సో ఇది కాదు మన ఆన్సర్. ఆటోమాటైజ్డ్ అంటే ఆటోమేటిక్. బిల్డింగ్ అనేది అసలు ఈ మషిన్ కి సంబంధమే లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మాన్యువల్ అవుతుంది. చూడండి, చాలా ఈజీగా ఇచ్చాడు. ఓకే, వేరే ఇంతకు ముందు సెట్స్ కనుక చూస్తే ఆ లెవెల్ ఆఫ్ వర్డ్స్ హైగా ఉన్నాయి. ఓకే, అంటే మోడరేట్ లెవెల్ టఫ్ ఉన్నాయి అవన్నీ కూడా. కానీ ఈ సెట్ లో వచ్చిన వొకాబులరీ ఏదైతే ఉందో చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు. ఏ షార్ట్ సెక్షన్ ఆఫ్ ఎ బుక్ దట్ లీడ్స్ టు ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ పార్ట్ అని అంటున్నాడు. లీడ్స్ టు అని అంటున్నాడు. ఇది ఒక్కటి పట్టుకోవాలి. లీడ్స్ టు అంటే ఏదో ఉంది, అది లీడ్ చేస్తుంది, వేరే ఏదో మెయిన్ పార్ట్ కి లీడ్ చేస్తుంది. అంటే దీన్ని ఏమంటారు అని అడిగాడు. కన్క్లూజనా? కన్క్లూజన్ అంటే ఏంటి? చివరిలో వచ్చేది కన్క్లూజన్. ఎండ్ ఆఫ్ ద ఫర్ ఎనీ ఎండ్ ఆఫ్ ద పార్ట్ ఇస్ కన్క్లూజన్. 4 వర్డ్స్, 4 వర్డ్ స్ప్లిట్ చేయండి. 4 అంటే బిఫోర్. 4 అంటే ఏంటి? బిఫోర్. సో బిఫోర్ వర్డ్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ బిఫోర్
బుక్ బిఫోర్ ద మెయిన్ పార్ట్ ఈస్ కాల్డ్ ఫోర్వర్డ్. సో ఆన్సర్ ఏమైతది? ఫోర్వర్డ్ అవుతది. వాట్ ఈస్ పారాఫ్రేజ్? పారాఫ్రేజ్ అంటే రీరైట్, మళ్ళీ రాయడం. మళ్ళీ రాయడం దాన్ని పారాఫ్రేజ్ అంటారు. పోస్ట్ స్క్రిప్ట్ అంటే ఏంటి? స్క్రిప్ట్ అంటే రాయడం. పోస్ట్ అంటే ఆఫ్టర్ అంటే ది ఎండ్ ఆఫ్ ద బుక్ రాసేది పోస్ట్ స్క్రిప్ట్. ఓకేనా? సో ఇవన్నీ కూడా వర్డ్స్ మనకి స్ప్లిట్ చేస్తే మీనింగ్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ చూడండి, ఈవెన్ పాసివ్ వాయిస్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఏమంటున్నాడు? ద కంపెనీ విల్ లాంచ్ ద న్యూ ప్రోడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్, ఇది చూడొద్దు మీరు, ఇది పక్కన పడేయండి. ఓకేనా? ఇది పక్కన పడేయండి, మీరు ఇదిగా చూడాల్సింది. కరెక్ట్ గా సెంటెన్స్ లోకి రావాలి. యాక్టివా పాసివా వెంటనే ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, సో ద కంపెనీ విల్ లాంచ్ అని అంటున్నాడు. విల్ లాంచ్ ద న్యూ ప్రోడక్ట్ అంటే ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఎందుకు? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే, తర్వాత అండ్ రెండు సెంటెన్సెస్ ఉన్నాయన్నమాట ఈ పెద్ద సెంటెన్స్ లో. అండ్ అని ఉంది కంజంక్షన్. ఓకే, దే ఆర్ ఆల్రెడీ ప్రమోటింగ్ ఇట్. ఇది కూడా యాక్టివ్ వాయిస్ లోనే ఉంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ ఆల్సో ఇన్ యాక్టివ్ వాయిస్. హౌ కెన్ యూ సే సబ్జెక్ట్, వర్బ్, ఇట్ అంటే ఆబ్జెక్ట్. ద హోల్ సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. నౌ ఏం చేయాలి ఇప్పుడు మీరు? పాసివ్ లో కన్వర్ట్ చేయాలి. రెండింటిని కన్వర్ట్ చేయాలి. ఎందుకు రెండింటిని కన్వర్ట్ చేయాలి? రెండు యాక్టివ్ వాయిస్ లో ఉన్నాయి కాబట్టి, అండ్ అనే కంజంక్షన్ ఉంది కాబట్టి టూ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కూడా పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయాలి. ఫస్ట్ చూద్దాం మనం. ఇక్కడ విల్ ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. విల్ చూడండి, అసలు ఈ మొత్తము 2024 ఈ అన్ని షిఫ్ట్స్ లో విల్లే ఎక్కువ అడిగాడు. విల్ మోడల్స్ పైననే ఎక్కువ అడిగాడు. ఓకే, ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ లో మారుతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారుతుంది. విల్ ఉంటే విల్ బి రావాలి. విల్ బి ఎక్కడ ఉంది? ఒక్కటే ఉంది. అంటే ఇంత పెద్ద సెంటెన్స్ ఇచ్చాడని మీరు భయపడకూడదు. కేవలం ఒక్కటి చేసినా మీకు ఆన్సర్ వచ్చేసింది. అర్థమవుతుందా? ఓకే, సో విల్ హ్యావ్ అనేది ఉండదు. బీన్ కాదు. వాజ్ లాంచ్డ్ కాదు. విల్ ఉంది కాబట్టి విల్ బి అని రావాలి. నెక్స్ట్ చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఒకసారి చూద్దాం. చూడండి, ఏంటి? ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. ప్రమోటింగ్ అంటున్నాడు. ఇక్కడ ప్రమోటింగ్ ఇంగ్ వస్తే ఇక్కడ బీయింగ్ రావాలి. ఓకే, కంటిన్యూస్ ఫార్మ్స్ లలో ఎప్పుడు కూడా బీయింగ్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ. నెక్స్ట్ చూడండి, fill in the blank. The group of travelers were wonderstruck by the dash of the coin. ఏంటమ్మా ఇవి? హోమోఫోన్, సేమ్ సౌండ్ ఉన్న వర్డ్స్. ఓకే, హైట్, వెయిట్, వెయిట్, వైడ్. ఏంటి? వెయిట్. కాయిన్ కి ఏముంటది? వండర్ స్ట్రక్ అంటే అమ్యూజ్. వండర్, వండర్. ఓకే, వండర్, అమ్యూజ్, అమేజ్, చూసి ఆశ్చర్యపోయారంట. ఆయనకి ఏముంటది? వైటా, వెయిటా, వెయిటా, వెయిట్ ఉంటది. ఓకే, వెయిట్. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ పారాజంబుల్స్. ఆర్ తో స్టార్ట్ అవుతుందా, ఓ తో స్టార్ట్ అవుతుందా, ఆర్ తో స్టార్ట్ అవుతుందా, పి తో స్టార్ట్ అవుతుందా? ఆర్ ఏంటి? వి కమ్యూనికేట్ అండ్ కనెక్ట్ అని అంటున్నాడు. ఓకే, అవ్వచ్చేమో చూద్దాం. ఓ ఏంటి? ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అంటున్నాడు. తర్వాత ఆర్ ఇంకొకటి ఉంది. అండ్ దెన్ పి, టెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్. టెక్నాలజీ, ఇక్కడ చూడండి, టెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్. ఏం రెవల్యూషనైజ్డ్ చేసింది? ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ ని మార్చేసింది. ఓకేనా? అంటే పి తర్వాత ఓ రావాలి. ఇది కూడా చాలా ఈజీ యాక్చువల్ గా, ఏం అవసరం లేదు, ఈజీగా చెప్పొచ్చు. చూడండి, టెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ అండ్ ఏం రావాలి ఇక్కడ? అండ్ అంటే క్యూ రావాలి. అండ్ ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ద వే వి కమ్యూనికేట్ అండ్ కనెక్ట్. సో ఈఓక్యూఆర్ వెరీ, ఇది కూడా ఈజీ. పెద్దగా మీకు దీంట్లో ట్రిక్స్ పెట్టి ఆన్సర్ చేయాల్సిన అవసరమే లేదు. దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ అండ్ వచ్చింది కదా, అండ్ వచ్చింది కాబట్టి హ్యాస్ రెవల్యూషనైజ్డ్ వాట్ అనేది ఇక్కడ రెండు కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. రెండు లైక్ ఎలిమెంట్స్ ని కనెక్ట్ చేసేది అండ్ అనే కంజంక్షన్. గుర్తుపెట్టుకోవాలి. ద వే వి కమ్యూనికేట్, సింపుల్. ద వే టెక్నాలజీ హ్యాస్ రెవల్యూషనైజ్డ్, ఇట్లాంటివి ఏమీ రాదు. సో ఆన్సర్ చేస్తే మీకు ఈజీగానే వస్తుంది. ఈజీగానే ఉంది ఇది. నెక్స్ట్ చూడండి అమ్మా, యాంటనిమ్. యాంటనిమ్ దేనికి? యాంటనిమ్ ఎగ్జిట్ కి యాంటనిమ్. యాంటనిమ్ ఏంటి? ఎంట్రీ. ద ఎంట్రీ ఆఫ్ ద వెన్యూ వాస్ డెకరేటెడ్ విత్ బ్యూటిఫుల్ లైట్స్. ఎగ్జిట్ అనే ఈ వర్డ్ కి యాంటనిమ్ కనుక్కోమన్నాడు. ఎంట్రీ, సింపుల్. నెక్స్ట్ సినోనిమ్ కావాలి. దేనికి? మిస్లీడింగ్ కి సినోనిమ్ కావాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్స్ కి ఏంటో తెలియాలి మనకి. చూడండి, క్యాండీడ్ అంటే ఫ్రాంక్,
ఫ్రాంక్ అని అర్థం. ఫ్రాంక్‌గా ఉండడం లేదా ఆనెస్ట్ నిజాయితీగా ఉండడం. క్యాండిడ్. అయితే ఈ వర్డ్ ఈ క్యాండిడ్ అనే వర్డ్ ఎస్ఎస్‌సి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గనక చూస్తే చాలా సార్లు వచ్చిందనమాట. అయితే క్యాండిడ్ అన్న వర్డ్‌కి ఏ రూట్ వర్డ్ లేదు. ఏ ఆరిజిన్ లేదు. చదువుకునేటప్పుడు చాలా సార్లు మనకి మన ముందు వస్తానే ఉంటది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ లాగా. అలాంటప్పుడు క్యాండిడ్ అనే వర్డ్‌కి నిమోనిక్ పెట్టుకోవాలి కదా! నేనేం పెట్టుకున్నానంటే క్యాండిడ్‌లో క్యాండీ, క్యాండీ తెలుసు కదమ్మా! చాక్లెట్ క్యాండీ, స్వీట్ క్యాండీ తెలుసు కదా! ఆ! అయితే దీనికి నేనెలా కనెక్ట్ చేశానంటే, మామూలుగా మనం ఆలోచించేటప్పుడు కొంచెం సినిమాటిక్ సీన్స్ అవన్నీ వస్తుంటాయి గదా! ఒక సినిమాలో ఒక సీన్ నాకప్పుడే స్ట్రైక్ అయిందనమాట. ఏంటి అంటే, ఇలాంటివి చాలా చాలా మూవీస్‌లో ఉంటాయి ఈ సీన్. ఇప్పుడు నేను చెప్పేది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు కూడా ఎప్పటికి గుర్తుంటది. 'క్యాండిడ్' అంటే ఫ్రాంక్, హానెస్ట్ అని. సో, సినిమాలో సీన్ ఏంటంటే హీరో, హీరోయిన్ ఉంటారు. అవునా? హీరో ఏం చేస్తాడు? హీరోయిన్‌ని చూస్తాడు ఫస్ట్. చూడగానే ఈ అమ్మాయి అడ్రెస్ ఎక్కడ? ఎక్కడుంటది? ఏం చదువుకుంటదని కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. పాపం వాడికి దారులు దొరకవు. కానీ అప్పుడే ఏం చేస్తాడు? చిన్న పిల్లోడు దొరుకుతాడనమాట. వాళ్ళ ఇంటి పక్కన చిన్న పిల్లోడు. పిల్లోడిని అడుగుదాం అనుకుంటాడు. అమ్మాయి పలానా అక్క ఏం చేస్తుంది అని అడుగుతుంటారు కదా! పిల్లోడు చెప్తాడు. కానీ పిల్లోడు ఎప్పుడు చెప్తాడు? ఎప్పుడు తనకొక క్యాండీ చాక్లేట్ ఇస్తా అని చెప్పు అంటే అప్పుడు వివరాలు చెప్తాడు. ఫ్రాంక్‌గా, హానెస్ట్‌గా తప్పులు లేకుండా కరెక్ట్‌గా చెప్తాడు. ఫ్రాంక్‌గా. అంటే ఫ్రాంక్, హానెస్ట్ లేదా చిన్న పిల్లలు ఫ్రాంక్, హానెస్ట్‌గా ఉంటారు. అట్లైనా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ క్యాండిడ్ అంటే ఫ్రాంక్, హానెస్ట్. ఓకే. సిన్సియర్ అంటే సిన్సియర్ మనకు తెలిసిన వర్డే. నెక్స్ట్ మెండేషియస్ అంటే ఏమిటి? మెండేషియస్ అంటే అబద్ధాలు చెప్పడం. లయింగ్. అబద్ధాలు చెప్పడం. మెండేషియస్ అంటే అబద్ధాలు చెప్పడం. మనకు నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు చెప్పడం. ట్రూ అనేది నిజమని. ఇప్పుడు మిస్‌లీడింగ్ అంటున్నాడు. మిస్‌లీడింగ్‌కి ఏం కావాలి మనకి? సినోనిమ్ కావాలి. సినోనిమ్ అంటే ఏంటి? మిస్‌లీడింగ్ అంటే ఏంటి? పక్కదారి పట్టించడమే కదా! అంటే తప్పులు చెప్పే కదా! అంటే అబద్ధాలు చెప్పే కదా! సో, ఆన్సర్ ఏమైతది? మెండేషియస్. సో, మెండేషియస్ అంటే లయింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ మెండేషియస్, లయింగ్ అని మీకు నిమోనిక్ ఫ్రేమ్ చేయండి. స్ప్లిట్ చేయండి ఇక్కడ. మెన్ అబద్ధాలు చెప్తారు. ఎట్లా ఎట్లైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ నేను నిమోనిక్స్ పెట్టేటప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నిమోనిక్స్ అన్నీ కూడా ఆ వర్డ్‌ని గుర్తుపెట్టుకోవడానికి సహాయపడతాయి తప్ప నాలో ఉన్న ఏమంటారు ఫీలింగ్స్ నా థింకింగ్ ప్యాటర్న్ కాదిది. రిమెంబర్ థట్. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి సింపుల్‌గా. నా మెయిన్ మోటో ఏంటంటే వర్డ్ చూడగానే ఆన్సర్ పెట్టాలంతే. వర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్చర్స్ గూడా నేను యాక్చువల్‌గా ఎంకరేజ్ చెయ్యను. పిక్చర్స్ అనేవి ఓన్లీ ఇడియమ్స్‌కైతే చాలా బాగా పనిచేస్తాయి. ఏం చేయాలంటే ఒకవేళ సినోనిమ్స్ గాని, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్సే గాని, యాంటోనిమ్స్ గాని వీటిని ఏం చేయాలంటే పదంలోనే ఆ వర్డ్‌లోనే మీనింగ్ వచ్చేటట్టు నేర్చుకోవాలి. అంటే నువ్వు ఆ వర్డ్ చూడగానే నీకు వెంటనే మీనింగ్ వచ్చేయాలి. అంటే ఆ మీనింగ్‌ని నువ్వు ఇందులో ప్రింట్ చేయాలన్నమాట. ఇందులో నువ్వు ప్రింట్ చేయాలి. అర్థమైతుందా? అది నువ్వు ఎట్లైనా ప్రింట్ చెయి. దాన్ని స్ప్లిట్ చెయి, దాన్ని ముక్కలు చెయి, లేకపోతే ఏదైనా సినిమాతో కనెక్ట్ చెయి. ఏదో ఒకటి చెయి. చూడగానే ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి. ఆ విధంగానే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎస్ఎస్‌సి అనేది టైమ్ కన్‌స్ట్రెయింట్ ఉంటది మనకి. ఓకే. 1 అవర్‌లో మొత్తం 100 క్వెషన్స్ చెయ్యాలి. 1 అవర్‌లో 60 మినిట్స్ 100 క్వెషన్స్ చేయాలి. ఇంగ్లీష్ లిటరల్‌గా 7 మినిట్స్ ఎక్కువ అసలు. 7 మినిట్స్‌లో చేసావంటే నువ్వు చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి చేసినట్టు. 7 మినిట్స్ కన్నా ఎక్కువ అసలు నువ్వు ఇంగ్లీష్‌కి ఇవ్వకూడదు. రీజనింగ్ టఫ్ చేసాడు కాబట్టి రీజనింగ్‌కి ఎళ్ళిపోతది టైమంతా కూడా. ఇంగ్లీష్ ఈజీగా అవుతుంది. సో, అందుకని 7 మార్క్స్ కెన్ గివ్ 7 మార్క్స్ టు ఇంగ్లీష్. కేర్ ఏ హ్యాంగ్ అనే ఇడియమ్‌కి మీనింగ్ ఏంటి అని అంటున్నాడు. కేర్ ఏ హ్యాంగ్ అంటే పట్టించుకోకపోవడం, అస్సలు పట్టించుకోకపోవడం. అంటే షోయింగ్ నో ఇంట్రెస్ట్ అని అర్థం. ఇక్కడ చూడండి కేర్ ఏ హ్యాంగ్ ఉంది. ఇక్కడ ఆప్షన్ కేరింగ్ టూ మచ్ అని ఉంది. అస్సలు కాదిది. కేర్ ఏ హ్యాంగ్ అంటే షోయింగ్ నో ఇంట్రెస్ట్. యాక్చువల్‌గా నేను అన్ని ఇడియమ్స్ మీకు ఆరిజిన్స్‌తో చెప్తాను గదా! నేను ఈ ఇడియమ్‌కి ఆరిజిన్ వెతికాను. ఎంతసేపు 15, 20 నిమిషాలు ఇంటర్నెట్‌లో వెతికితే ఒక్క అంటే అసలు దీనికి లేదనమాట. ఆరిజిన్ లేదు దీనికి. పోనీ ఇంక దేనితో అయినా కనెక్ట్ చేద్దామంటే నాకు వెంటనే రాట్లేదు ఏ కాన్సెప్ట్ కూడా. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫైండ్ ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ యూ కెన్ కనెక్ట్ ద క్వెషన్ విత్ ద ఆన్సర్ ప్లీజ్ లెట్ మీ నో. ఏరే హ్యాంగ్ అంటే షోయింగ్ నో ఇంట్రెస్ట్. అస్సలు పట్టించుకోకపోవడం. సో, ఇక్కడ యాక్చువల్‌గా నేను చూస్తున్నప్పుడు హ్యాంగ్ అంటే లెస్ లేదా మైన్యూట్ ఎక్కువ అని వర్డ్‌ని ఇలా తీసుకున్నారనమాట. లెస్, మైన్యూట్ అని జెప్పి. కేర్ లెస్ లేదా మైన్యూట్ అంటే షోయింగ్ నో ఇంట్రెస్ట్ అని అలా చెప్పారు.
బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. కేరే హ్యాంగ్ చూడగానే నాకు ఆన్సర్ రావాలి. షోయింగ్ నో ఇంట్రెస్ట్ అస్సలు పట్టించుకోకపోవడం. If at all you find any mnemonic, best mnemonic, please do let me know, okay, in the comments. Choice between two unsatisfactory alternatives. రెండు రెండు ఆల్టర్నేటివ్స్ మధ్యలో నువ్వు ఇరుక్కున్నావు అనమాట. దాన్ని ఏమంటారు? డైలమా. ప్రాబ్లం కాదు, కన్ఫ్యూజన్ కాదు, డైలమాలో పడ్డాము అని అంటూ ఉంటాం కదా. సో ఆన్సర్ ఏంటి? డైలమా. ఫియర్. ఎస్, నౌ సి, వెరీ ఇంపార్టెంట్. ఫోబియా, మానియా నుంచి పక్కా క్వశ్చన్స్ వస్తాయి. ఫోబియా. ఫోబియా అంటే ఏంటి? ఫియర్. మానియా అంటే ఏంటి? మ్యాడ్నెస్. ఎస్, నౌ లిజన్. ఇప్పుడు ఏం చేద్దామంటే స్ప్లిట్ చేద్దాం. ఫోటోఫోబియా. ఫోబియా అంటే ఫియర్. ఫోటో అంటే ఏంటి? లైట్. లైట్. ఇప్పుడు చెప్పండి. ఫోటోఫోబియా అంటే సెన్సిటివిటీ టు లైట్, అంటే ఆ లైట్ ని చూస్తే భయం. భయం అంటే సెన్సిటివిటీ అని అర్థం. ఓకే, సో సెన్సిటివిటీ టు లైట్. నెక్స్ట్ క్లాస్ట్రోఫోబియా అంటే, ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. ఫోబియా అంటే ఫియర్. క్లాస్ట్రో అంటే క్లోజ్. అంటే క్లోజ్డ్ స్పేసెస్. క్లోజ్డ్ స్పేసెస్ అంటే రూమ్ లో వేసి బంధించారనుకోండి, తాళం వేసి వెళ్ళిపోతే భయపడిపోతారు, రూమ్ లో ఉండలేరు, క్లోజ్డ్ స్పేసెస్ లో ఉండలేరు. ఓకే, సో అడిగింది అదే కదా, ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేసెస్, క్లాస్ట్రోఫోబియా. థర్డ్ వన్ చూడండి, అగోరాఫోబియా. చేద్దాం. ఫోబియా అంటే ఫియర్, అగోరా అంటే ఓపెన్. ఇలా గుర్తుపెట్టుకుందాం. అఘోరాలు. అఘోరాలు ఎక్కడ ఉంటారు? మనం అరుంధతి సినిమాలో చూసాం కదా, అఘోరాలు ఎక్కడ ఉంటారు? ఓపెన్ తిరుగుతారు, అట్లా ఓపెన్ ప్లేసెస్. వాళ్ళకి ఏమి ఇల్లు అలాంటివి ఏమి ఉండవు, ఇష్టం ఓపెన్ ప్లేసెస్ లో తిరుగుతారు. ఓకే, అట్లా గుర్తుపెట్టు. నెక్స్ట్ ఆప్టోఫోబియా. వాట్ ఇస్ ఫోబియా? ఫోబియా అంటే ఫియర్. ఆప్టో అంటే ఏంటి? ఐ అంటే కళ్ళని చూసి భయపడటం కాదు, కళ్ళు తెరవాలంటే భయం. ఓకే, సో ఆప్టోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఓపెనింగ్ ఐస్. ఫియర్ ఆఫ్ ఓపెనింగ్ ఐస్. ఏం జబ్బు? ఫియర్ ఆఫ్ ఓపెనింగ్ ఐస్ కంటే కళ్ళు తెరవాలంటే ఎప్పుడు భయం వేస్తుంది మనకి అంటే, యాంగ్జైటీలో ఉన్నప్పుడు, ట్రామాలో ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఆప్టోఫోబియా. ఓకే, నెక్స్ట్ the transistors are used as the main dash which are built into. ఏం అడిగాడమ్మా? ఇంత చదవాల్సిన అవసరం లేదు, కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడు కదా. కాంపోనెంట్స్. కాంపోనెంట్ స్పెల్లింగ్ ఏంటి? సెకండ్ వన్, COMPONENTS. కాంపో వన్. నో, ఏంటిది? ఇడియం. నో, సి, tell others secret information only for enjoyment is not a good practice. Tell others సీక్రెట్ ని బయట పెట్టడం. స్పిల్ ద బీన్స్ చదువుకున్నామా లేదా? లెటర్ కి సంబంధించిన ఇడియమ్స్ మనం A to Z 500 ఇడియమ్స్ నేర్చుకుంటాం. దాంట్లో ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేసాం యూట్యూబ్ లో ఫ్రీగానే. అన్ని ఇడియమ్స్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ఆరిజిన్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇమేజెస్, కథలు అన్ని నేర్చుకున్నాం. సో ద బీన్స్ కి కూడా ఒక కథ ఉంటది, ఆరిజిన్ ఉంటుంది. సో లెటర్ కి సంబంధించిన ఈడియం లో చూడండి, వెరీ ఇంపార్టెంట్. స్పిల్ ద బీన్స్ అంటే టు రివీల్ ద సీక్రెట్ ని బయట పెట్టడం, టు టెల్ అదర్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో స్పిల్ ద బీన్స్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అడిగారు. ఓకే, ఇచ్చిన వాటిల్లో ఏది స్పెల్లింగ్ తప్పు ఉంది అంటే ఫోర్త్ వన్, వెరిఫైయబిలిటీ. స్పెల్లింగ్ ఏంటి? వెరిఫైయబిలిటీ అని ఉండాలి. ఓకే, నౌ స్పెల్లింగ్స్ అపార్ట్, ఫస్ట్ యూ నీడ్ టు నో ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. వలప్చియస్ అంటే ఏంటి? ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. వలప్చియస్ అనేది చాలా సార్లు అడిగాడు. వలప్చియస్ అంటే అట్రాక్టివ్ విమెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ వర్డ్ విమెన్ కి సంబంధించి, ఎవరైతే మంచిగా అందంగా అట్రాక్టివ్ గా ఉంటారో వాళ్ళని వలప్చియస్ విమెన్ అని అంటారు. వలప్చియస్ విమెన్ ఒక్క 2 సార్లు దీన్ని పలికితే నీకు బయటకు వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి అది. నెక్స్ట్ వామిట్ అంటే ఏంటి? వామిట్ అంటే వామిట్. ఇదేమో పెద్దగా నేర్చుకోవాలా ఏంటి? వామిట్ చేయడం, ఎక్స్పెల్ చేయడం ఫ్రమ్ మౌత్. నెక్స్ట్ వర్మీనియస్ అంటే ఏంటి? వర్మీనియస్ అంటే వర్మెన్ అంటే ఏంటి? ఇన్సెక్ట్స్ తో చుట్టుముట్టడం అన్నమాట. ఇన్ఫెస్టెడ్ అంటారు దీన్ని. ఇన్ఫెస్టెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫెస్టెడ్. ఓకే, ఇన్సెక్ట్స్ తో లైక్ ఫర్ ఎగ్జాంపుల్
హనీ బీస్ గాని, లేదా కందిరీగలు గాని ఏదైనా ఒక ఆర్గానిజంని అటాక్ చేశాయనుకోండి ఇన్ఫెస్టెడ్. లేదా తలలో పేర్లుంటాయి కదా! ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇన్ఫెస్టెడే. లేదా ఆహ్, ఏవైనా యానిమల్స్‌కి సపోజ్ ఏదైనా వూండ్ జరిగిందనుకోండి. ఆ వూండ్ చుట్టూ కూడా ఇన్సెక్ట్స్ ఎక్కువగా అక్యుములేట్ అయ్యి ఉంటే దాన్ని కూడా ఇన్ఫెస్టెడ్ అని అంటారు. వెరిఫై దీంట్లో ఆల్రెడీ వెరిఫై అన్న వర్డ్ ఉంది. సో, ఈ 4 వర్డ్స్‌లో ఏది ఇంపార్టెంట్ అంటే వన్ ఈస్ లప్షియస్, ద అదర్ వన్ ఈస్ ఇన్ఫెస్టెడ్. నెక్స్ట్ చూడండి దే కుడ్ ఆల్వేస్ స్టే ఇన్ ఆర్ గో ఫర్ ఎ వాక్ అని అంటున్నాడు. నౌ లిజన్. ఈ బ్రాకెట్‌లో ఉన్నది సబ్స్టిట్యూట్ చేయాలి అంటున్నాడు. అంతే కదా! ఓకే. ఇదర్ నాట్ ఓన్లీ హాడ్ బెటర్ నీదర్ అంటున్నాడు. నాకు హింట్ దొరికింది కదా! ఎందుకు వరీ అవ్వడం? ఏముంది చూడండి ఇక్కడ ఆర్ అని ఉంది. ఆర్ అంటే ఈదర్ ఆర్ ఉంటది. ఈదర్ ఈదర్‌కి నార్ అని ఉండాలి. అలాగే నాట్ ఓన్లీకి బట్ ఆల్సో అని ఉండాలి. అవునా కాదా? హ్మ్. అంటే ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముండాలి? ఈదర్ అని ఉండాలి. సో, ఫస్ట్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. టెయింట్‌లెస్ అన్న వర్డ్‌కి మీనింగ్ అడిగాడు. డూబియస్ అంటే ఏంటి? డూబియస్ అంటే డౌట్‌ఫుల్, డౌట్‌ఫుల్, డౌట్‌ఫుల్. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. డూబియస్‌లో డూబ్. డూబ్ అంటే ఏంటి? సినిమా హీరోకి డూబ్ అంటే ఏంటి? ఆహ్, హి ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ పర్సన్. కానీ డూబ్ అంటే డౌట్‌ఫుల్. ఇట్లా గుర్తుపెట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఈ వర్డ్ యొక్క మీనింగ్ అడిగాడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెయింట్ అంటే ఏంటో తెలిస్తేనే గదా ఆన్సర్ చేయగలుగుతాం. క్వెషనే తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పెయింట్ అంటే ఏంటంటే బ్యాడ్ లేదా కంటామినేట్ లేదా కరప్ట్ లేదా ఒక నెగెటివ్ వర్డ్. ఓకే. సో, టెయింట్ అనేది నెగెటివ్ వర్డ్. టెయింట్ లెస్ అంటే పాజిటివ్ వర్డ్. మనకేం అడిగాడు సినోనిమ్ అడిగాడు. సో, పాజిటివ్ వర్డ్ ఏంటి? ఫాల్ట్‌లెస్. ఇచ్చేద్దాం. ఫాల్ట్ అంటే నెగెటివ్ అంటే బ్యాడ్ లేదా మిస్టేక్స్. ప్లస్ అంటే కరెక్ట్ అని అర్థం. ఫ్లా ఫ్లాస్ అంటే ఏంటి? మిస్టేక్స్. ఇది యాంటోనిమ్ అవుతుంది. ఓకే. ఫ్లాడ్ అనేది మనకి యాంటోనిమ్ అవుతుంది. టెయింట్ లెస్ అంటే బ్యాడ్, నాట్ బ్యాడ్ అని అర్థం. అంటే గుడ్. సో, ఫాల్ట్‌లెస్ గుడ్. థర్డ్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. స్పాటింగ్ ఎర్రర్ వెరీ ఇంపార్టెంట్. కంజంక్షన్స్ నుంచి 2 క్వెషన్స్ వచ్చాయి ఈ సెట్‌లో. అనేసి ఎయిదర్ ఆర్ ఒకటి, ఇంకొకటి ఫ్రమ్‌కి ఏం వాడాలి అని అడిగాడు. చూడండి. ద సూపర్ మార్కెట్ ఈస్ ఓపెన్ ఫ్రమ్ 10 ఏఎం స్టిల్ 10 పీఎం గాదు. పీఎం అని ఉండాలి. ఫ్రమ్‌కి టు ఉండాలి. బిట్వీన్‌కి అండ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కంజంక్షన్స్‌లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఎయిదర్ ఆర్, నీదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఫ్రమ్‌కి టు, బిట్వీన్‌కి అండ్ ఉండాలి. ఓకే. ఈ పార్ట్‌లో ఎర్రర్ ఉంది. సింపుల్. సో, ఫోర్త్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. మై సిస్టర్ జూలియట్ గాట్ మ్యారీడ్ యాజ్ హర్ వాస్ 23. హర్ కాదు షీ వాస్ 23 అని ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి. ఈ యాజ్ అనేది కంజంక్షన్. ఓకే. యాజ్ అనేది కంజంక్షన్. కంజంక్షన్ ఏం చేస్తది? 2 సెంటెన్సెస్‌ని కలిపింది. ఏ 2 సెంటెన్సెస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటి మై సిస్టర్ నుంచి మ్యారీడ్ వరకి. సో, మై సిస్టర్ జూలియట్ అనేది సబ్జెక్ట్, గాట్ మ్యారీడ్ అనేది వర్బ్. సో, ఇదొక సెంటెన్స్. యాజ్ అనేది సబ్జెక్ట్. మళ్ళీ నీకు సబ్జెక్టే కావాలంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడాలంటే షీ రావాలన్నమాట. వర్బ్ ఉంది. అర్థమవుతుందా? సో, సబ్జెక్ట్ వర్బ్ అని ఉండాలి. ఇక్కడ షీ ఈజ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్. హర్ ఈజ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది ఉపయోగించకూడదు. అర్థమవుతుంది కదా! ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడాడు తీసేసి షీ అని పెట్టాలి. రైట్. నెక్స్ట్. మైరా హ్యాస్ ద ఎబిలిటీ ఫర్ మ్యాథమెటిక్స్. ఎబిలిటీ ఈ సబ్స్టిట్యూట్ చేయాలంటే సినోనిమ్ అడిగాడు. సి ఎబిలిటీ ఫర్ మ్యాథమెటిక్స్ అంటే సినోనిమ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమైతది? యాప్టిట్యూడ్ అవుతది. యాస్టిట్యూట్ అంటే ఏంటి? యాస్టిట్యూట్ అంటే మనం ప్రీవియస్ సెషన్‌లో నేర్చుకున్నాం స్లై అని. స్లై అంటే ఏంటి? మోసగించడం, కన్నింగ్, డిసీట్. యాప్టిట్యూడ్ అంటే ఏంటి? యాప్టిట్యూడ్ అంటే మన న్యాచురల్ టాలెంట్. యాట్ యాటిట్యూడ్ అంటే ఏంటి? హౌ యూ థింక్. వే ఆఫ్ థింకింగ్ ఆర్ వే ఆఫ్ ఫీలింగ్.
నెక్స్ట్ యాటిట్యూడ్ అండ్ నెక్స్ట్ ఏంటి ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద హైట్ అబౌవ్ సీ లెవెల్. అబౌవ్ సీ లెవెల్ ఈస్ కాల్డ్ ఆల్టిట్యూడ్. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? యాప్టిట్యూడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇవన్నీ ఈ 3 లాస్ట్ 3 అందరికీ తెలిసిన వర్డ్సే. తెలియంది ఏంటి? యాస్ట్యూట్. ఇది నేర్చుకోవాలి. యాస్ట్యూట్ అంటే స్లై. స్లై నువ్వు ఇంతకు ముందు ప్రీవియస్ సెట్‌లో నేర్చుకున్నావు. స్లై అంటే కన్నింగ్, డిసీట్ అని నేర్చుకున్నావు. ఇప్పుడు మళ్ళీ దానికి ఇంకొక సినోనిమ్ యాడ్ చేయాలి సింపుల్‌గా. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ పార్ట్‌కొద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రిహెన్షన్ దేని గురించి మాట్లాడుతుంది? యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ కోవిడ్-19 అగైన్ కోవిడ్-19కి సంబంధించిందే. యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ కోవిడ్-19 ద క్విక్ డాష్ టు డిజిటల్ ట్రైనింగ్. క్విక్ ఏంటి? కోవిడ్-19 వచ్చినందువల్ల డిజిటల్ ట్రైనింగ్ అనేది ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయింది. ట్రాన్సిషన్ ఏంటది? ట్రాన్సిషన్ అంటే షిఫ్ట్ లేదా ట్రాన్సిషన్. ఎండ్ కాదు. ఎండ్ అవ్వలా, స్టార్ట్ అయింది. అక్కడే స్టార్ట్ అయింది. ఇంతకుముందు కన్వెన్షనల్ టీచింగ్ ఉండేది. ఇప్పుడంతా డిజిటల్ టీచింగ్ లోకొచ్చాం కాబట్టి ట్రాన్సిషన్ అయింది. స్టాగ్నేషన్ అంటే స్టిల్ సెట్ కూడా కాదు. హ్యాస్ ఎక్స్‌పోజ్డ్ ద హజార్డ్స్. డిజిటల్ ట్రైనింగ్ వల్ల స్టూడెంట్స్ డిస్‌ఎంగేజ్‌మెంట్ అనేది వచ్చిందని ద రిజల్టింగ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లోవర్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అక్రాస్ డాష్ కోర్సెస్. న్యూమరస్ కోర్సెస్. చాలా కోర్సెస్‌లో ఏమైందంట? డిసెంగేజ్‌మెంట్ జరిగింది అని చెప్పి అంటున్నాడు. ఓకే. సో న్యూమరస్, ఫ్యూవర్ కాదు. ఫ్యూవర్ అంటే నో కోర్స్ అని అర్థం. నో కోర్సెస్. ఏ ఫ్యూవర్ ఉండుంటే అప్పుడు కొన్ని కోర్సెస్ అని ఉండేది. పర్టిక్యులర్ కాదు, లిమిట్ కాదు. న్యూమరస్ కోర్సెస్. నెక్స్ట్ ద లేటెస్ట్ డాష్ చూడండి. ఎపిడమిక్, లోకల్, ఎండమిక్, పాండమిక్. కోవిడ్-19 ఏంటమ్మా? పాండమిక్. ఎపిడమిక్, ఎండమిక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎండమిక్ అంటే ఎన్ అంటే ఏంటి? అంటే ఇన్ దట్ పర్టిక్యులర్ లొకేషన్‌లోనే ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎండమిక్. ఎపిడమిక్ అంటే ఆ పర్టిక్యులర్ లొకేషన్ నుంచి మెల్లగా స్ప్రెడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఎపిడమిక్. పాండమిక్ అంటే ఏంటి? మొత్తం స్ప్రెడ్ అవ్వడం. సో COVID-19 is pandemic. So fourth option is your right answer. More than 500 million students of various levels around the world forced to dash their studies, suspend their studies. ఎందుకు? COVID-19 వల్ల సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది కాదా? క్యారీ ఆన్ కాదు. రెజ్యూమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ రెజ్యూమ్? స్టార్ట్ అగైన్ అని అర్థం. ఇది కూడా కాదు, రీఓపెన్ కూడా కాదు. సో సస్పెండ్. దీస్ చేంజెస్ హ్యావ్ కాస్ట్ విల్ కంటిన్యూ టు కాస్ట్ సమ్ కన్వీనియన్స్. మొత్తం కూడా నెగెటివ్‌లో వెళ్ళిపోతుంది చూడండి. బట్ ఈ విల్ ఆల్సో ఫోస్టర్ బట్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ నెగెటివ్ ఉంది. ఇప్పుడు పాజిటివ్‌గా మాట్లాడుతున్నాడు. They will also foster innovation and future reforms inside the education system. During a global COVID-19 pandemic, spill-on effect of the coronavirus can have long-term consequences for schooling, especially for the most vulnerable. Full stop ఇక్కడ. Children dash basic. అసలు ఇదంతా చదవనవసరమే లేదు. సింపుల్‌గా బ్లాంక్ దగ్గరకొచ్చినా ఈజీగా పెట్టేయొచ్చు. అంత ఈజీగా ఉంది కాంప్రిహెన్షన్. చిల్డ్రన్ డాష్ బేసిక్ కోర్. హూస్ బేసిక్? ఎవరి బేసిక్? చిల్డ్రన్ బేసిక్ గురించి మాట్లాడుతున్నాం కదా! అందుకే హూస్ అని రావాలి. హూస్ అనేది ఏమిటి? పొసెసివ్ అడ్జెక్టివ్. హూమ్ అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. హూ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్. విచ్ అనేది పొసెసివ్ అడ్జెక్టివే. కాకపోతే ఇది థింగ్స్‌కి ఉపయోగిస్తాం. అంతా కూడా ప్రొనౌన్ అనే చాప్టర్‌లో చదువుకోవాలి వీటి గురించి. ఇది ప్యూర్ గ్రామర్ బేస్డ్ క్వెషన్. చిల్డ్రన్ హూస్ బేసిక్ కోర్ లెర్నింగ్ వాస్ వీక్. అర్థమవుతుంది కదా? చిల్డ్రన్ అన్నాడు కాబట్టి హూస్ రావాలి. సో క్వెషన్ పేపర్ ఈస్ డెడ్లీ ఈజీ. వొకాబులరీ చూసారా అసలు ఎంత ఈజీగా ఉంది. ఈవెన్ గ్రామర్ కూడా చాలా ఈజీ ఉంది. కాంప్రిహెన్షన్ అయితే ఇంకా ఈజీ. అసలు పారాగ్రాఫ్‌తో సంబంధం లేదు. జస్ట్ బ్లాంక్ దగ్గరకొచ్చినా కూడా యూ విల్ గెట్ టు నో ద ఆన్సర్. రైట్? దిస్ ఈస్ అబౌట్ దిస్ షిఫ్ట్. So we'll meet with another set in next session. Thank you.